మనము ధ్యానం చేసేటప్పుడు చాలామందికి సరైన మానసిక స్థితి ఉండదు. అంటే ఎట్లా పడితే అట్లా చేసేస్తుంటారు. వాళ్ళు సరైన మార్గంలోకి వెళ్ళి సరైన మానసిక స్థితిని పొంది సరైన వ్యవస్థీకృతంగా వాళ్ళు మారాలి అంటే ఎలా సాధన చేయాలి, సాధనలో జీవన విధానాన్ని ఎలా పెంపొందించుకోవాలి, ఎటువంటి అలవాట్లు చేసుకోవాలి? ధ్యాన స్థితిలో పూర్తి ఫలితాలు పొందడానికి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి 8 స్టెప్స్ ఉన్నాయి. అంచేత ధ్యాన స్థితిలో మనం ఈ పూర్తి లాభాలు మనం అనుకునే లాభాలన్నీ రావాలంటే మొట్టమొదటి యమ నియమాలతో మన ప్రయాణం మొదలు పెట్టాలి. యమ నియమాల్లో మొట్టమొదటి ప్రయాణం ఏంటంటే అహింస. ఎవరిని హింసించకుండా ఉండడం, ఈ జాగ్రత్త తీసుకోవాలి. అహింస, సత్యము, అస్థేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము, ఇవి యమాలు. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము, ఇవి నియమాలు. ఈ యమ నియమాలని మనం పాటిస్తూ కనుక ప్రయాణం చేస్తే ఆ ధ్యాన స్థితిలో మనం అనుకునే లక్షణాలు గ్యారెంటీగా వచ్చేస్తాయి. కానీ ప్రయాణం ఇక్కడితో మొదలవ్వాలి. మనం హింసిస్తున్నాం అనవసరంగా మాటలతో కానీ చేతలతో కానీ ఎవరినైనా చూసుకుంటూ ఉండాలి. హింసించాం, సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే సత్యము పాటిస్తున్నామా లేదా, ఈ యమ నియమాలు పాటిస్తానే అనేక లబ్ధులు వచ్చేస్తాయని మాస్టర్కి చెప్పేవారు. ఆ పతంజలి యోగ సూత్రాల్లో అహింస మనం కరెక్ట్గా పాటిస్తున్నామా లేదా అనే దానికి టెస్ట్ ఏంటంటే తత్సన్నిధ వైరత్యాగ. అతని సన్నిధానంలో వైరాలు వదిలేస్తారట. గాంధీగారి సమక్షంలో అటు ముస్లిమ్స్కు హిందువులు కొట్టుకోవడం ఆపేసేవారు. వైరాలు ఉండేవి కాదు. వాళ్ళు ప్రక్కకి వెళ్ళిపోయిన తర్వాత కొట్టుకోవచ్చు, అది వేరే. మన సన్నిధానంలో మాత్రం మనం నిజంగా కరెక్ట్గా అహింస పాటిస్తే ఎటువంటి వైరభావాలు ఉండవు మన సంపర్కంలోకి వచ్చిన వాళ్ళ దగ్గరికి. అలాగే సత్యం గురించి కూడా చెప్పేవారు. 12 సంవత్సరాలు అబద్ధంగా చెప్పకుండా ఉంటే మనం ఏదంటే అది జరిగిపోతుందట. పిల్లలను చచ్చి 12 ఏళ్ళు, అందుకే ఒకప్పుడు బాలవాక్య బ్రహ్మవాక్య అనేవారు. 12 ఏళ్ళు వాళ్ళు అబద్ధం చెప్పకుండా పెరిగేవారు పూర్వం కల్చర్లో. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి మనమే అలవాటు చేస్తామని చెప్పేవారు ఆయన. ఇంట్లో ఉంటాం, నాన్నగారు లేరని చెప్పమంటాం, ఇలాగ అబద్ధాలు వాళ్ళతో చెప్పిస్తున్నాం. నిజంగా కనుక వాళ్ళని 12 ఏళ్ళు అబద్ధం చెప్పే పరిస్థితి రాకుండా పెంచితే వాళ్ళు ఏమంటే జరిగిపోతుంది. కేవలం యమ నియమాలు పాటిస్తేనే ఎన్ని సిద్ధులు వస్తాయో చెప్పారు ఆయన. చేత ఆ ధ్యాన స్థితిలో మనకు పూర్తి రావాలంటే ముఖ్యం ఈ యమ నియమాలు. అందుకే ఆయన జీవిత విధానం మారాలి అన్నారు. ఇప్పుడు చాలామంది యమ నియమాలు అవసరం లేదు, ధ్యానం చేయొచ్చు, యమ నియమాలతో పని ఏముంది, కళ్ళు మూసుకొని కూర్చునేదానికి శక్తి వచ్చేస్తుంది అనే పోకడ ఉంది. యమ నియమాలతో కూడిన ధ్యానానికి, యమ నియమాలు లేకుండా ఉండే ధ్యానానికి అలా ఎట్లాంటి వ్యత్యాసం ఉంటుంది? యమ నియమాలు లేకుండా ధ్యానం చేస్తే ఎఫెక్టివ్ పర్సన్స్ అవుతాం మనం. ఎవరైనా సరే ధ్యాన స్థితి చేస్తే కంపల్సరీగా ఆత్మశక్తి వస్తుంది. యమ నియమాలు లేకుండా ధ్యానం చేస్తే ఏమవుతుందంటే రాక్షసుల్లా మారిపోతాము అని చెప్పేవారు మాస్టర్. రాక్షసత్వం అంటే స్వార్థపరులా మారిపోతాం. యమ నియమాలు ఎప్పుడైతే మనం ఫాలో అవ్వలేదో స్వార్థం పెరిగిపోతుంది. ఋషులకి రాక్షసులకు ఉన్న తేడా అనేవారు. ఋషులు తపస్సు చేశారు, రాక్షసులు తపస్సు చేశారు, ఇద్దరు వరాలు పొందారు. కానీ ఏ ఋషి కూడా తనకు స్వలాభం కోసం చేయలేదు. రాక్షసులు స్వలాభం కోసం తపస్సు చేశారు, ఆ వరం వల్లే వాళ్ళు చివరికి నష్టపోయారు. చేత యమనియమాలు లేకుండా చేస్తే స్వార్థపరమై నష్టపోతుంది. దానివల్ల అంతిమంగా నష్టం జరుగుతుంది. యమనియమాలు పాటిస్తూ మనం ధ్యానం చేస్తే ఋషుల్లాగా మనం చేసే పనులు మన కుటుంబానికి, సమాజానికి కూడా ఉపయోగపడతాయి. అహింస అంటే చాలామంది ఏదో మాంసాహారాన్ని మారేయటం అంటారు. నేను మొన్న ఒక చోటకి వెళ్ళాను, ఒక ఆశ్రమంలో. అందరూ శాకాహారుల్లా ఉండాలి అని ఆయన ఉపన్యాసం చెప్పి పక్కకు వచ్చి పనికిమాలలో అని ఎవరినో తిట్టడం మొదలుపెట్టాడు. అంటే అక్కడ పనిచేసే వాళ్ళని సంథింగ్ వాళ్ళ కళ్ళంబడి నీళ్ళు కాల్చుకుంటూ వెళ్తున్నారు. ఇది అహింస అవుతుందా? నిజమైన అహింస అంటే ఏంటి? మాట ద్వారా డైరెక్ట్గా హింసించడమే కాదు, ఇతరులను విమర్శించడం కూడా తప్పని చెప్పేవారు మాస్టర్కి. ఇతరుల గురించి పరోక్షంగా ఇప్పుడు దోమలు పెరిగిపోవడానికి కారణం ఈ విమర్శలు అనేవారు. చేత విమర్శలు కూడా వద్దనేవారు. అసలు ఆధ్యాత్మిక జీవితానికి ఆధారం అహింస అని చేత విమర్శించడం ఒప్పుకునేవారు కదా ఆయన. డైరెక్ట్గా వాళ్ళు తిట్టడం కాదు, వాళ్ళు వేరేగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు విమర్శించకూడదు అనేవారు. విమర్శించడానికి కూడా ఒప్పుకునేవారు కదా ఆయన. అవి మళ్ళీ మనకి కార్మిక రిలేషన్ మనం చుట్టుకుంటాయనేవారు.
చెప్పారు, అది చాలా తప్పు. హింసించడం ఏ విధంగా, మాటలతో కానీ చేతలతో కానీ ఏ విధంగా కూడా హింసించకూడదు. ఆలోచనలో కూడా అహింస లేకుండా చూసుకోవాలనేవారు. మాటలే కాదు, ఆలోచనలో కూడా అహింస ఉండకూడదు. ఒక వ్యక్తి అహింస పాటిస్తున్నాడు, బాగానే ఉంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఓ పాము నువ్వు కాటేయొద్దంటే అందరూ రాళ్ళు తీసుకొని కొట్టారట. అహింసగా మంచితనంతో ఉన్నవాడికి ఈరోజు సమాజంలో ఎన్నో దెబ్బలు తగులుతున్నాయి. అది వాడిని బెదిరించి ఆస్తులు లాక్కోవడం కావచ్చు, ఏదో జరుగుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో వాడు ఎక్కడో ఒక చోట తిరగబడి పోరాడాల్సి వస్తుంది. అంటే ఆ తిరగపడాలా, జడ్జి చేయకూడదు, విమర్శ చేయకూడదు అని సైలెంట్గా ఉండాలా? ఆడ బాధ్యత అనేది ఒకటి ఉంది. మీరు చెప్పిన దాంట్లోనే బాధ్యత అనేది ఒకటి ఉంది. నా కుటుంబ బాధ్యత అని ఆ వ్యక్తి చూసుకోవాలా? నా సమర్థత, నా యొక్క వ్యవస్థ అనే కోణంలో చూసుకోవాలా? అహింస అనే కోణంలో చూసుకోవాలా? అంటే ఇక్కడ ఈ క్షాత్రం అనే లక్షణం కూడా మనిషిలో ఉండాలి. సమాజంలో అధర్మం ఉన్నప్పుడు భగవంతుడే స్వయంగా ఒక రాముడిగా, కృష్ణుడిగా, ఒక క్షత్రియుడిగా వచ్చి అసురు సంహారం చేశారు. వాళ్ళు స్వయంగా చంపేశారు కూడా మనుషుల్ని. అది హింస అవ్వదు అక్కడ, ఒక మంచి కోసం చేసేటప్పుడు. అంతేకాకుండా యమనియమాల గురించి చెప్తూనే, అహింస గురించి చెప్తూనే మాస్టర్కి అన్నది ఏంటంటే, అక్కడ ఒక తేలో జర్ర వెళుతూ ఉంటుంది. నువ్వు అహింసని దాన్ని చంపకుండా ఉంటే అది కాటేసి ఇంకోటి ప్రాణం పోవచ్చు. అంచేత అక్కడ అహింస అవుతా దుష్టుని శిక్షించడమే అన్నారు. అంచేత అహింస దుష్టత్వాన్ని శిక్షించాలి. అలాగే మీరు అహింసని పని వాళ్ళతో వాళ్ళు నెత్తికెక్కించుకుంటే వాళ్ళు పనులు చేయరు, మీరు కామన్ సెన్స్ ఉపయోగించండి అనేవారు. చేత అహింసా గుణం మన దగ్గర ఉండకూడదు, కానీ ఎవరితో ఎలా పనులు చేయించుకోవాలో వాళ్ళతో అలా చేయించుకోవాలి. ఇప్పుడు పనివాడిని అరవాలి, కానీ మనసులో దుర్బుద్ధి లేకుండా అరవాలి. దుర్బుద్ధి లేకుండా వాడిని పని చేయించే దానికోసం అరవాలంతే. అయితే వాడి మీద ద్వేషం ఉండకూడదు మనకి. ద్వేషం కానీ వేరే అంటే గుణాలతో తిట్టకూడదు. పని కోసం తిట్టాలి, లేకపోతే వాడు పని చేయడు. పనివాడే కదా, మన పిల్లలైనా ఎవరైనా అంతే. ప్రతి ఏ కంపెనీ కానీ మేనేజర్ ఉండాల్సిందే. మేనేజర్ లేకుండా పనులు అవ్వవు. అంటే చూసుకునేవాడు ఉండాలి, వాడు అరవాల్సిందే ఆ మేనేజరు. అంచేత అది హింస అవ్వదు. మనం అనవసరంగా బాధిస్తే అది హింస. అది అంటే ఒక వ్యక్తిని ద్వేషపూర్వకంగానో, అనురాగపూరితంగానో, లేకపోతే ఇంకొక రకం అహంకారపూరితంగానో, హరిషడ్వర్గాలతో ఏదో ఒకటి పట్టుకొని విమర్శించడమో, ప్రేమించడమో చేస్తే అది హింస అవుతుంది. హరిషడ్వర్గాలు కాకుండా బాధ్యతగా చేస్తే హింస అవుతుంది. అది ఒక వ్యక్తి ఆధ్యాత్మిక సాధనలో ఎదుగుతున్నప్పుడు వాణ్ణి మాస్టర్ గారి మాటలతోనే చెప్పాలి అంటే, కుటుంబ బాధ్యతని తీసుకున్నవాడు కుటుంబ పెద్ద అవుతాడు, సమాజ బాధ్యతని స్వీకరించిన వాడు ఆధ్యాత్మికవేత్త అవుతాడని. అవునండి. సమాజాన్ని బాధ్యతగా స్వీకరించడం ఎట్లా? సమాజాన్ని బాధ్యతగా స్వీకరించాలంటే వీళ్ళలో ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి? అది 3 స్థాయిలు చెప్పేవారు మాస్టర్కి. చాలామంది చెప్తూ ఉంటారు, వ్యక్తి నిర్మాణం, కుటుంబ నిర్మాణం, సమాజ నిర్మాణం. చేత మొట్టమొదటి వ్యక్తి నిర్మాణం. ఈ యమనియమాలు మనం ఎంతవరకు పాటిస్తున్నాం? పోనీ ఆ గాయత్రి మంత్రంలో చెప్పిన 24 లక్షణాలు మన దగ్గర ఎంతవరకు ఉన్నాయి? ఇవి గ్రో అవుతున్నాయా లేదా చూసుకుంటూ ఉండడం. అలాగే అది మన కుటుంబంలో పెరుగుతున్నాయా లేదా అది చూసుకుంటూ ఉండడం. దీన్ని సమాజంలోకి అప్లై చేయడం. అందుకే ఈ 4 ఆశ్రమాల గురించి కూడా మాస్టర్గా చెప్పేవారు. 25 ఏళ్ళు వచ్చే వరకు బ్రహ్మచర్య ఆశ్రమం అంటే లెర్నింగ్, నేర్చుకోవాలంతే. ఆ 25 ఏళ్ళ నుండి 50 ఏళ్ళ వరకు గృహస్థాశ్రమం. మనం ఈ బ్రహ్మచర్యాశ్రమంలో నేర్చుకున్నది కుటుంబంలో ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తాం, ప్రాక్టీస్. అది ప్రాక్టికల్ అనేవారు. ఆ జ్ఞానంతో మనం ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాం, దాన్ని ఎంతవరకు పాటించగలుగుతున్నాం, 50 ఏళ్ళు వచ్చే వరకు చూసుకోవాలి. 50 to 75 వానప్రస్థాశ్రమం. అప్పుడు కుటుంబంలో ఉంటాం, సమాజం మీద అప్లై చేస్తాం. కుటుంబంలో మనం నేర్చుకున్న జ్ఞానాన్ని సమాజానికి అందించడానికి ప్రయత్నం చేస్తాం, అక్కడ కూడా నేర్చుకుంటాం. 75 ఏళ్ల తర్వాత సన్యాసాశ్రమం. సన్యాసాశ్రమంలో ఏమవుతుందంటే కుటుంబ బాధ్యతలు ఉండకూడదు, కేవలం పూర్తిగా సమాజం కోసమే పనిచేస్తాం. అది ఆ 4 స్టెప్స్ గురించి ఆయన చెప్పేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక దైవ ప్రణాళికలో భాగంగా ఇప్పుడున్న కాలంలో సొసైటీ గురించి మనం ఆలోచిస్తూ ఆ గురువుల యొక్క పనులు చేస్తే మనం ఆధ్యాత్మికంగా కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతాం. నేను మాస్టర్ గారి పరిచయం అవ్వకముందు, నాకు అంతకుముందు వివేకానంద యొక్క లిటరేచర్ పరిచయం 1989 ఆ ప్రాంతం నుంచే. 92 తర్వాత 3 ఏళ్ల తర్వాత అప్పట్లోనే ఆయన కంప్యూటర్స్ స్వామి వివేకానంద చదివాను. 2 years నేను ఆర్ఎస్ఎస్లో యాక్టివ్గా ఉన్నాను. 92, 93
94 టైంలో మాస్టర్ గారు పరిచయం అయిన తర్వాత ఇంకా ఆ రూటు వదిలేసి ఇంక పూర్తిగా మాస్టర్ గారి చుట్టూ తిరిగింది జీవితం. ఈ మాస్టర్ గారి యొక్క కార్యక్రమాలు ఎలాంటివి అంటే సొసైటీని బాగు చేయడానికి ఉపయోగపడేవి. భారతదేశాన్ని బాగా ఎవాల్వ్ చేయడానికి, భారతదేశం ఎందుకు ఎదగాలంటే ప్రపంచం మళ్ళీ సుభిక్షంగా బతకాలి అంటే ఈ యుద్ధాలు ఇవన్నీ ఆగిపోయి చాలా శ్రీకృష్ణుని కోరుకునే ఆ స్వర్గం అవ్వాలంటే భారతదేశం నుండి జరగాలని చెప్పేవారు ఆయన. ఆయన కార్యక్రమాల్లోనే పాల్గొనడం వల్ల ఈ విషయాలన్నీ విని ఈ విషయాలన్నీ అవగాహన చేసుకుని డెఫినెట్గా నా ఆధ్యాత్మికమైన స్థాయి గ్యారంటీగా పెరుగుతుంది. ఆ ప్రయాణం బాగా స్మూత్గా వెళుతుంది. ఎప్పుడైతే మనం సొసైటీకి సంబంధించిన పనులు చేస్తామో మన యొక్క ఆధ్యాత్మిక స్థాయి బాగా పెరుగుతుంది. చేత ఆధ్యాత్మిక స్థాయి సాధన మనకు బాగా పెరగాలంటే సమాజానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా బాగా ఇన్వాల్వ్ అవ్వాలి.